వెల్కమ్ టు నన్నా న్యూస్ టీవీ. నేను ఆనంద్. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని స్వచ్ఛంద్ర ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు వీసీ మార్గదర్శకంలో ఆదికవి నన్నా యూనివర్సిటీలో స్వచ్ఛంద్ర ప్రోగ్రాంను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎడ్యుకేషన్ కళాశాలలతో పాటు కాకినాడ క్యాంపస్లోని విద్యార్థులు మూడో శనివారం సందర్భంగా స్వచ్ఛంద్ర ప్రోగ్రాంలో పాల్గొని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని కేంద్ర పరిపాలన భవనంలో అన్ని విభాగాలను వీసీ స్వయంగా సందర్శించి సిబ్బంది అందరూ పరిశుభ్రంగా ఉండాలని, తద్వారా మంచి ఆలోచనలు కలిగి విశ్వవిద్యాలయ అభివృద్ధికి దోహదపడుతుందని వీసీ సూచించారు. విశ్వవిద్యాలయంలోని ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, అలాగే వాలంటీర్లు స్వచ్ఛంద్ర ప్రోగ్రాంలో చురుగ్గా పాల్గొని కార్యక్రమాలను చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం. కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకొని చేయడానికి కారణాలు ఏంటంటే ఇనిషియేషన్స్ లేవు, క్లీన్గా గ్రీన్గా ఉండటం లేదన్న దాంతో అందరూ జనరేషన్ కూడా నేర్పాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేషన్స్ జరిగినాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో బేసిక్గా తీసుకోవడానికి ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల నేర్చుకుంటూ నెక్స్ట్ జనరేషన్ ఎక్కించాలని ఆబ్జెక్టివ్. సో మనం ఎంత నీట్గా ఉంచుకుంటే నెక్స్ట్ మనకి పరిసరాలు బాగుందంటే మనకి పరిస్థితులు వస్తుంది, మనకి హెల్త్ బాగుంటుంది, మన విజన్ కూడా, ఆలోచనలు కూడా మాకు పాజిటివ్గా ఉంటాయి. పాజిటివ్గా ఉండాలంటే మన చుట్టూ ప్రెమిసెస్ నీట్గా ఉండాలి కదా. ఎడ్యుకేషన్ మన కొత్త బట్టలు వేసుకోవడానికి ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. సో అలాగే మన ప్రెమిసెస్ కూడా నీట్గా ఉందంటే మన ఆలోచన కూడా మారుతుంది. దిస్ ద మెయిన్ ఎయిమ్ అండి. సో ఈ కార్యక్రమంలో ఒకళ్ళు కలిసి పనిచేయటం వల్ల ఒకరికొకరు కోఆర్డినేషన్, ఒక ఆబ్జెక్టివ్, పాజిటివ్ యాటిట్యూడ్ కన్ఫ్యూజ్, ఇది ఒక మంచి అవకాశం. అందరూ మీ